ఒకసారి ఈ వీడియోస్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దామయ్యా. ఎన్నడో ఒకనాడు ఈ దేశంలో నిర్బంధం పెరిగితే ఈ దేశంలో కూడా ఈ పరిస్థితి దాపురిస్తుంది. ఏంది ఇది? మొత్తం యూత్ రోడ్ మీదకి వచ్చేసింది. ఇగో ఇగో ఓ ఆర్మీ చేతులు ఎత్తేసింది, ఇక మాతోటి కాదని. మొత్తం ప్రజలంతా రోడ్ల మీదకి వచ్చేసారు. ఇంకేం చేస్తుంది? ఏం ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇక కరప్షన్ అండ్ నెపోటిజం. ఇక స్టాప్ కరప్షన్. నిప్పు పెట్టి కాల్చారు. దోపిడీ, కరప్షను, అణిచివేత పెరిగినప్పుడు ఇటువంటివి ఉడతాయి. యువర్ లగ్జరీ అవర్ మిసరీ అట. వేకప్ నేపాల్ అని చెప్పి ఇగో రాజీనామా. పొట్టు పొట్టు పొల్లు పొల్లు అయిపోయింది. బంగ్లాదేశ్లో గిదే జరిగింది, నేపాల్లో గిదే జరిగింది, పాకిస్తాన్లో కూడా ఒకసారి గిదే జరిగింది, ఈజిప్ట్లో గిదే జరిగింది. ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటే ఇట్లా జరుగుతూ ఉంటాయి. లెక్క తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు కూడా ఈ తరీకాలో ఏదో ఒక రోజు వస్తారు చూస్తారు. ఇట్లనే చేసుకుంటాం. మీరు ఇదే బీసీల అణచివేత కార్యక్రమాలు చేస్తే, బీసీలను మోసం చేసే కార్యక్రమాలు చేస్తే గిదే జరుగుతుంది.